ఓకే. హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము అమ్మవార్ల పండగ చేసుకున్న విశేషాలైతే మీరు చూస్తారండి. నేను ఆషాఢ మాసంలో అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండగ అండ్ మా పెదవాల్తెరు గ్రామ దేవత అయిన శ్రీ పోలమాంబ అమ్మవారి పండగ చేసుకున్నాను. మాకు ఇద్దరమ్మాయిలు కదా! సో, ఇద్దరమ్మాయిలు పెళ్ళిళ్ళయిపోయిన తర్వాత ఈ పండగలు చెయ్యాలి అని అనుకున్నాను. అది ఇప్పటికి కుదిరిందనమాట నాకు. పిల్లలు ఉద్యోగాల మీద వేరే వేరే ఊళ్ళల్లో ఉంటారు కదా! వాళ్ళందరూ ఒకేసారి కలిసుండడం అంటే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. సో, ఈసారయితే నాకు ఆ అవకాశం వచ్చింది. అందరూ ఒకే దగ్గర ఉండడాన్ని వెంటనే నేను ప్లాన్ చేసుకున్నాననమాట. ఇలా చేసేద్దామని. అది కూడా ఒకే రోజు చేద్దామని అనుకున్నాను. 2 రోజులైతే మళ్ళీ కష్టమైపోతుంది కదా! వెంటనే. సో, ఒకే రోజు ఇద్దరు అమ్మవార్ల పండగ చేద్దామని అనుకున్నాను. ముందుగా అనకాపల్లి మార్నింగు వెళ్ళి వచ్చేసాము. ఫస్ట్ పూజ చేయించేసుకొని అక్కడ అమ్మవారికి సమర్పించాల్సినవన్నీ సమర్పించుకొని అంటే చీర, పువ్వులు, పళ్ళు, గాజులు ఇంకా ఒక మేకపోతుని అండ్ ఒక నాటుకోడి అండ్ ఇంకా ఉపారం కూడా అన్నము, పప్పు, పొంగుబూర్లు ఇవన్నీ చేసి తీసుకొని వెళ్ళాను. సో, చీరైతే అమ్మవారికి ఇచ్చేసాము. ఇంకా అక్కడ పూజ చేయించుకొని వెంటనే మళ్ళీ మేము వైజాగ్ వచ్చామనమాట. వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ ఉదయం 10 గంటలకి మా గ్రామ దేవత అయిన శ్రీ పోలమాంబ అమ్మవారి పండగకి ఇక్కడ వాళ్ళనందరినీ కొంచెం రమ్మని చెప్పాను. ఆ టైంకి వెళ్ళొచ్చులే అని. అనకాపల్లి అయితే రమ్మని ఎవరిని చెప్పలేదండి. ఎందుకంటే ఉదయాన్నే కదా! వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. సో, మా ఫ్యామిలీ మటుకు మేము ఆరుగురము వెళ్ళొచ్చేసాము అనకాపల్లి. అండ్ ఇక్కడ వైజాగ్ అయితే కొంచెం మంది వచ్చారు ఆ టైంకి. సో, వాళ్ళందరితోని వెళ్ళామనమాట. చిన్న ఊరేగింపులాగా. అమ్మవారికి డప్పులు కొట్టుకుంటూనే వెళ్తారు ఇక్కడ పెదవాల్తెరులో. సో, నేను కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాము. ఇక్కడ కూడా సేమ్ అమ్మవారికి చీర అది సమర్పించుకున్నాను. అండ్ పూలు, పళ్ళు, గాజులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, స్వీట్సు అలాగే ఉపారం అన్నము, పప్పు, పొంగుబూర్లు, చలిమిడి, వడపప్పు అలాగే ఒక మేకపోతు, కోడి ఇక్కడ కూడా సేమ్ అలాగే మొక్కు తీర్చుకున్నాము. అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండగ వీడియో అయితే నేను అసలు ఏమీ తీయలేదండి. అంటే నాకు అవకాశం లేదు. అలాగే ఇక్కడ కూడా చామంతి వీడియోస్ తీయబట్టి ఈ వీడియో అయినా నేను పెట్టగలుగుతున్నాను. సో, ఇంకా మీరు కూడా చూసేయండి మా పండగని.
పట్టుకోమని పట్టుకుని ఇష్టం. అదే వెనక successfully completed. Bye bye. కోడి కూడా అవుతుంది. డైరెక్ట్ మోషన్. సో ఇలా జరిగిందండి మా పండగ. సో ఇంకా మధ్యాహ్నం భోజనాలు కాకుండా రాత్రి భోజనాలు పెట్టుకున్నాము. ఎందుకంటే మధ్యాహ్నంకి మనం అందివ్వలేము కదా, పోతులు వేసాం కాబట్టి. సో రాత్రి భోజనాలు అయితే పెట్టుకున్నాము. సో అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.